నన్ను అర్థం చేసుకోండి అని నేను ఎవరి వెంట పడను. ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవడం లేదా అపార్థం చేసుకోవడం అనేది పూర్తిగా మీ నిర్ణయం. సంతోషంగా ఉండాలంటే ఇతరుల గురించి, ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి అతిగా ఆలోచించడం ఆపాలి. స్వేచ్ఛ లేని ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే నీ ఉనికే ఒక తిరుగుబాటుగా మారేంత స్వేచ్ఛగా బతకాలి. ఈ మొత్తం సృష్టిలో తనలాగా తాను ఉండడానికి నిరాకరించే ఏకైక ప్రాణి మనిషి మాత్రమే. నిన్ను చావనీయకుండా ప్రస్తుతం ఏ పని అయితే నిన్ను ఆపుతుందో అదే నీ జీవితం. ఈ ప్రపంచం చాలా అందమైనది. దీనికి అవతల మరణాంతరం ఎలాంటి మోక్షము, విముక్తి లేదు. జీవితంపై తీవ్రమైన నిరాశ కలగకుండా దానిపై నిజమైన ప్రేమ ఎప్పటికీ పుట్టదు. స్వేచ్ఛ అంటే నిన్ను నువ్వు మరింత మెరుగుపరుచుకోవడానికి దొరికే ఒక అవకాశం మాత్రమే. కన్నీళ్లు వచ్చేంత బలంగా జీవితాన్ని అనుభవిస్తూ జీవించాలి. మనం దేనినైతే జీవించడానికి ఉన్న బలమైన కారణమని అనుకుంటామో అదే కొన్నిసార్లు చావడానికి అద్భుతమైన కారణంగా కూడా మారుతుంది. చచ్చేలోపు ఒక్కసారైనా సమాజం అనే గోడను బద్దలు కొట్టి బతికిచావు. ఒంటరిగా ఉన్నవాడి కంటే గుంపులో ఉన్నవాడే ప్రపంచానికి ఎక్కువ ప్రమాదకరం.